అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ వైభుని యొక్క ఆశ్రమం ఇదయ్యా. ఇక్కడ మీరు స్నానాదులన్నీ చెయ్యండి. అక్కడి నుంచి బయలుదేరారు. ఇంకా పర్వతాలను చూచారు. రకరకాల పర్వతాలను చూస్తూ ఇక మందర పర్వతం దగ్గరికి వెళ్లాలన్నారు. ఇదిగో కైలాస పర్వతం అన్నారు. 6 యోజనాల ఎత్తుంటుందిట. కైలాస పర్వతం దాకా వెళ్ళాలి అన్నారు. అక్కడ వచ్చిన తర్వాత నడవలేని స్థితి వచ్చిందిట వీళ్ళకందరికీ. అందులోనో ద్రౌపది మరీను. పాపం ద్రౌపది నడవలేకపోతోంది అన్నారు. అయితే ఏం చేద్దాం, ఈమెన్ని కాసేపు ఎత్తుకుని తీసుకురావడం అయినా కానీ అవసరమే. లేకపోతే ఓ పని చేయండి, నాకు సహదేవుడు, భీముడు, ద్రౌపది, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోండి. నకులుడు, నేను, లోమశ మహర్షి వెళ్లి మిగిలిన వాటిని చూసొస్తాం అన్నారు. అంటే మళ్ళీ అందులో తమాషా చూసారా, నకులుడు తను పెడతారట, భీముడు, సహదేవుడు, ద్రౌపది ఇక్కడ ఉండాలట. ఎందుకని? మాద్రీపుత్రుల్లో జ్యేష్ఠుడు అతడు, కుంతీపుత్రుల్లో జ్యేష్ఠుడు తను. అందుకని నకులుని తీసుకుని వెళ్ళాలి ప్రత్యేకించి. ఇలాగనంటే ద్రౌపది నవ్వుతో అందిట, మరేం పర్వాలేదు, నేను నడవగలను, నేను వస్తాను అందిట. వీళ్ళందరూ ఆవిడ గురించి ప్రత్యేకించి వీళ్ళు నలుగురు కూడా ఆవిడ నడవలేకపోతుంది అనేవాళ్ళే. ద్రౌపది నవ్వింది అన్నాడు. ప్రజత్యేవహి కళ్యాణి శ్వేతవాహ దిదృక్షయ. భీముడికి కూడా జాలేసిందిట. అర్జునుడు కనిపిస్తాడేమో అని వస్తోంది తప్పొడిచి, ఇది ఓపికండి రావటం లేదు అన్నారు. సరే, ఈ మాటలన్నీ అనుకుని కొంచెం దూరం వెళ్లేటప్పటికీ సుబాహుడని, గుహుళ్లాగే రామాయణంలో గుహుడు ఎలాగో సుబాహుడని ఒక కిరాతరాజు ఉన్నారు. ఆ కిరాతరాజు రాజ్యంలోకి వీళ్ళు ప్రవేశించారు. వీళ్ళు వచ్చారని తెలిసి అతడు వచ్చాడు. వస్తే అతని దగ్గర ఇంతవరకు రథాల మీద వస్తున్నారు. కొండల దగ్గరకు వచ్చారు కనుక ఇక్కడ రథాలు పనిచేయక నడవలసి వచ్చింది. కానీ రథములు ఉపయోగించడానికి వీలైన చోట్లల్లా రథాలనే ఉపయోగిస్తున్నారు. ఇక మరీ కొండల ప్రదేశంలో వెళ్లాలి గనక ఇంకా రథాలు ఉపయోగించవు అన్నారు. మిగిలిన వాళ్ళందరినీ ఇంద్రసేనాదులు, సారథులు మొదలైన వాళ్లను, రథాలని, ఈ పరివారాన్ని అంతటినీ ఇక్కడ ఉంచేసేద్దాం. మనం 5గురుము, ద్రౌపది, ధౌమ్యుడు, లోమశుడు, మనం మాత్రమే ఇక్కడి నుంచి బయలుదేరి వెడదామని సుబాహుడి దగ్గర వీళ్ళనందరినీ మేము తిరిగి వచ్చేదాకా అట్టే పెట్టమన్నారు. సుబాహుడికి అప్పగించారు. తద్భిరేవ మహావీర్య యయుః కౌరవనందన. ఈ పరివారాన్ని అంతటినీ సుబాహుడి దగ్గర అట్టే పెట్టి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మందర పర్వతం దాకా కూడా వచ్చేసేసారు. అక్కడ గంగా నది శివజల అన్నారు. ఎంత పరమ పవిత్రంగా ఉంటుందో, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో ఆ గంగా నదిని
వర్ణించారు ఆకాశకంగా. అక్కడ నరకుని అస్థులున్నాయిట. ఆ నరకుడు వేరు, ఈ నరకుడు వేరును. శ్రీకృష్ణుడు సంహరించిన నరకుడు వేరు. ఇక్కడ విష్ణువే సాక్షాత్తు ఇతన్ని సంహరించేట. ఈ నరకుడు అస్థులు ఇదిగో పర్వతంలా పడున్నాయి చూడండి అని వాట్లను చూపించారు. పునః ఉద్ధరితాతేన వారాహేణేక శృంగిన. ఇంక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ వరాహుడు, భూమిని వరాహస్వామి ఉద్ధరించాడు, ఆ విశేషం ఇక్కడే జరిగింది అని చూపించారు. వరాహస్వామి ఎందుకు ఉద్ధరించాడు? మనకు మామూలుగా ఏమంటే హిరణ్యాక్షుడు చాప చుట్టగా చుట్టేసేస్తే భూమి మునిగిపోతూ ఉంటే వరాహుడు ఉద్ధరించాడు అని. ఇక్కడ వేరే కథ చెప్పాడు. వీడు పురా కృతయుగే తాత వర్తమానే భయంకరే యమత్వం కారయామాస ఆదిదేవ పురాతన యమత్వం కుర్వతస్తస్య దేవదేవస్య ధీమతః న తత్ర మ్రియతే కశ్చిత్ జాయతే వా తథాచ్యుత. కృతయుగంలో యమత్వాన్ని కల్పించి యమత్వం కారయామాస ఆదిదేవ పురాతన. యమత్వం అనే ఒక పదవి కల్పించాడు. అంటే యముడి చేసేటటువంటి ఉద్యోగం ఆయన నడిపిస్తుంటే అసలు ఎవరు చచ్చిపోవడం లేదుట. చచ్చిపోకపోయేటప్పటికి భూమి బాగా బరువెక్కిపోయింది, భూమికి భారం అయిందిట. భారం అయి భూమి వెళ్లి మొత్తుకుంది. సరే ఉద్ధరిస్తానులే అన్నట్టే భూమి బరువుకి కుంగిపోయింది అన్నాడు. ఈ ప్రజలు అధికమయ్యి ఎవళ్ళు చనిపోకపోయేటప్పటికీ ఆ బరువుకే భూమి కుంగిపోయిందిట. అప్పుడు వరాహ రూపం ధరించి స్వామి భూమిని ఉద్ధరించాడు. ఆ ఉద్ధరణం జరిగింది ఇక్కడేను అన్నాడు. సరే ఆ ప్రాంతాన్ని చూచారు, వీళ్ళందరూ కూడా సంతోషించారు. అసలు ఈ భూమిని ఉద్ధరించేటప్పుడు ఒక విశేషం జరిగింది. మళ్ళీ ఒంటి కూర మీద ఆయన భూమిని ఉద్ధరించాడేమో, భూమి కంపము అధికమైంది. ఏదో లోకంలో అల్లకల్లోలం జరిగిపోతూ ఉన్నట్టుగా అందరూ కంగారు పడడం ప్రారంభించారు. అప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొత్తుకుంటే, ఇదేం లేదులే, భూమిని మునిగిపోతూ ఉన్నదాన్ని ఉద్ధరిస్తున్నాడు స్వామి, అందువల్ల ఇక మీకు ఈ కంపం వచ్చి మీకు ఏదో ఆ గందరగోళం జరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది అన్నట్టు. అలాగా అది ఎక్కడ జరుగుతోంది మేము చూస్తాము, భూమి ఉద్ధరణం ఎక్కడ చేశాడు అంటే నందనవనం దగ్గర అని చెప్పారు. ఇక్కడ నందనవనం ఉన్నదన్నమాట వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో. అక్కడికి వెళ్లి మేము చూస్తాము అని స్వామి దర్శించారు వాళ్ళు. ఇక్కడ పాండవులకు వచ్చిన కష్టములు కొన్ని చెబుతాడు. గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్లాలని వీళ్ళు వస్తున్నారు. చాలా పెద్ద ప్రాంతం గంధమాదనం అయ్యి ఉండాలి. ఎందుకంటే గంధమాదనం ప్రవేశించారు అని అనేక ప్రదేశముల్లో చెబుతాడు. ఒక చాలా అతి తీవ్రమైనటువంటి గాలివాన వచ్చింది ఆ గంధమాదన పర్వత సమీపంలో. వీళ్ళందరూ కూడా ఉండరు. పాణిభి పరిమార్గంత, దారి కనిపించడం మానేసింది. చేతులతోటి తడుముకుంటూ వాళ్ళు అక్కడ నానా యాతన పడుతూ ఇందులోంచి బయలుదేరతామా అని కంగారు పడుతూ వీళ్ళు సంచరించారు అక్కడ అన్నారు. అలాగే బాధపడుతూ నా వల్ల కదా మీకు ఈ బాధలు వచ్చాయని చెప్పని ధర్మరాజు గారు అంటూ ఉండడం, మిగిలిన వాళ్ళు అదే ఉందిలే అంటూ ఉండడం, ఇలాగ వాళ్ళు తిరిగారు. పాండవులు సౌగంధిక వృత్తాంతము తరువాత ఇంకా ముందుకు వెడదాము అని అనుకుంటే ఇది మానవులకు వెళ్లటానికి వీలైన ప్రదేశము కాదని, వెనుకకు వెళ్లిపోవలసినదని, తరువాత మీరు గంధమాదనమును చూస్తారు, అక్కడి నుంచి కుబేర నివాసాన్ని కూడా చూస్తారు అని ఆకాశవాణి చెప్పిన తరువాత మళ్లీ వెనక్కి యథాపూర్వంగా వీళ్ళు వచ్చేసేశారు. వచ్చిన తరువాత మళ్లీ గంధమాదనం వైపు వెళ్ళాలి అని, అటు నుంచి వెళ్ళాలి అని బయలుదేరారు. కైలాస పర్వతాన్ని చూచారు. వృషపర్వుని ఆశ్రమంలో బ్రాహ్మణోత్తములను అట్టే పెట్టాడు. అక్కడి నుంచి వస్తూ కైలాస పర్వతాన్ని చూచి వెళుతూ వృషపర్వుని యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు అందరూ. అక్కడ వృషపర్వుని ఆశ్రమంలో న్యాసము వలె బ్రాహ్మణోత్తములను ఇతరులను కూడా అక్కడ కొందరిని ఉంచాడు. ఉంచిన తరువాత
బయలుదేరి వెడుతూ ఉంటే 4వ నాడు ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సుఖంగానే వెడుతున్నాము అని గమనించి అనుకుంటూ వెడుతూ గంధమాదనాన్ని చేరుకున్నారు. గంధమాదన అరణ్యంలో ప్రవేశించారు. గంధమాదన సానువుల మీద వీరు విహరిస్తున్నారు. భీమునితోటి ఎంత చక్కగా ఉన్నదో ఈ గంధమాదన అరణ్యము చూడు అని కూడా ప్రశంసిస్తూ చెప్పాడు ఈయన. ఆ తరువాత వీరు ఆర్ష్టిషేణుడనే ఒక రాజర్షి ఉంటే ఆ రాజర్షి ఆశ్రమానికి వెళ్లారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.